నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన సిపిఐ నాయకులు. వర్షాలు విరివిగా పడాలని రేగొండ మండలంలోని పాండవుల గుట్టల్లో ప్రత్యేక పూజలు చేసిన ప్రజలు. ఆగస్టు 15 నుంచి పరిపాలన అంటే ఏంటో చూపిస్తామన్న సీఎం కేసీఆర్. మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన పిల్ను విచారించిన హైకోర్టు. ఎన్నికలకు ఇంకా గడువున్న తొందరెందుకని ప్రభుత్వానికి నోటీసులు. ప్రజామోదం లేని నిర్ణయాలను తీసుకోవడం వల్లే హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసే పరిస్థితి వచ్చిందని సిపిఐ జిల్లా కార్యదర్శి కొలిమి రాజ్కుమార్ ఆరోపించారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏది అమలు పరుద్దామని హైకోర్టు మొట్టగా వేసే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏది ప్రజామోదయం కాదు. అందుకనే ప్రజలు హైకోర్టుకు వెళ్ళడానికి సంబంధించిన ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఆగమాగమైపోయి వెంటనే పెట్టాలని ఆయన యొక్క తొందరపాటు ఈరోజు హైకోర్టు ఆపాలని చెప్తారు. ఎందుకంటే అన్ని మున్సిపాలిటీల్లో వ్యతిరేకత వచ్చి తప్పుల తడకలను ఓటర్ లిస్టు సరైన సవరణ జరగలేదు, వార్డులను సరిగా విభజించలేదు. ఇవన్నీ కారణాలతోని ఈరోజు మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో కూడా హైకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ముఖ్యంగా కేసీఆర్ గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి, నిరుద్యోగ భృతి తదితర అంశాలు ముఖ్యంగా ఇవన్నీ 9 నెలలకు అమలు అవుతలేవు. నిరుద్యోగ భృతి అయితే అసలు అమలే కాలేదు. పోడు భూములకు సంబంధించి ఫారెస్ట్ అధికారులకు ప్రజలకు యుద్ధం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వ నిర్ణయం ఇటు హరితహారం పేరు మీద ఉన్నాయి లాక్కుంటారు తప్ప పోడు వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళను అవసరమైతే నక్సలైట్లు అని చెప్పి ఫారెస్ట్ వాళ్ళు బెదిరించే పరిస్థితి వచ్చేసింది. అంతేకాకుండా ఈరోజు అభివృద్ధి అని చెప్తా ఉన్నాడు. ఏమైనా అయితే కాళేశ్వరం అని చెప్పుడు తప్ప ఎక్కడ అభివృద్ధి జరగట్లేదు అనేది సర్వత్రా ఇది జనం చెప్పుకుంటున్న సత్యం. పోడు వ్యవసాయం సంబంధించి కానీ లేకపోతే ఇతర అభివృద్ధికి సంబంధించిన కానీ ఒక రెఫరెండం లాంటిది పెట్టగలిగితే మంచిది. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే అన్నిట్లో నేనే గెలుస్తున్నా కాబట్టి నాకు ప్రజామోదం ఉన్నదని చెప్తా ఉన్నాడు. ఈ అనుకుంటే భ్రమ. ఈ ఎన్నికలు అనేది వాస్తవం చెప్పాలంటే ఎన్నికలు రాజకీయాలు వేరు. ఎన్నికలు కేవలం డబ్బుల ద్వారా మాత్రమే ఓటర్లను కొనుగోలు చేసే పరిస్థితిలో ఈరోజు ఎమ్మెల్యేలు అదేవిధంగా మిగతా పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది అనేది ఈరోజు కేసీఆర్ స్వయంగా చెప్తా ఉన్నాడు. మీ ఎన్నికలో మీ ఎమ్మెల్యేలను మీరు కట్టడి చేసుకోండి, నా తప్పు కాదు కదా అని చెప్పే పరిస్థితి వచ్చింది. వీటన్నిటికి సంబంధించి ముఖ్యంగా భూపాలపల్లి ఈరోజు జిల్లా లాగా ఎప్పుడైతే అభివృద్ధి జిల్లా లాగా ఎప్పుడైతే నామినేట్ చేసిండ్రో అప్పటి నుండి ఈ జిల్లాకు సంబంధించిన ఇక్కడ కోర్టు ఏర్పాటు కాలేదు, రిజిస్ట్రేషన్ ఆఫీసు లేదు. అదేవిధంగా 100 పడకల హాస్పిటల్ కట్టి సంవత్సరం అవుతా ఉన్నది. ఇంతవరకు దాని ప్రారంభానికి నోచుకోలేదు. డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇప్పటికి వెలవెలపోతూ ఉన్నాయి. సగంలో ఆపేసిన పరిస్థితి కనబడతా ఉన్నది. శ్మశాన వాటికి సంబంధించి డంపింగ్ యార్డు, మాంసంకు సంబంధించిన వాటికి సంబంధించిన ఆరోగ్య సంబంధించిన వాళ్ళు ఏమన్నా దానికి సంబంధించిన సర్టిఫికేషన్ ఇలాంటివి ఏమి జరగకుండా తూతూ మంత్రంగా. అదేవిధంగా ఈరోజు జిల్లా అయిన సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కూడా అవసరం. ఇక్కడ శీతల గిడ్డంగులకు సంబంధించిన గోదాములు కూడా ఏర్పాటు చేయాలి. ఇవన్నీ ఏర్పాటు చేయకుండా తూతూ మంత్రంగా జిల్లా ఏర్పాటు చేసి అరకొర ఉద్యోగులను పెట్టుకొని ఈరోజు జిల్లా ఏర్పాటు చేసిన సంఖ్యలు కొట్టుకుంటే ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించేది గొప్పతనం కాదని చెప్తాను. ప్రతి రైతుకు పట్టా చేస్తానని ఈ ప్రభుత్వం ప్రకటనలు చేసి అది సగం వరకు కూడా గతంలో కాలే. అయిన వాటికి మాత్రమే రైతు బంధు బ్యాంకులలో అమౌంట్ వేయడం జరిగింది. ఇప్పటి వరకు 30% కాలే, 70% ఇంకా కాలేదు. 30% అయినాయి. కానీ 70% ఇప్పటి వరకు ఏమాత్రం కూడా రైతు బంధు ఉపయోగపడేటువంటి పరిస్థితులు కాలేదు.
ఈ యొక్క తహసీల్దార్లు కానీ విఆర్ఓలు కానీ వాటిని రైతులకు అందించినటువంటి దాఖలాలు లేవు. ఈ రకమైనటువంటి పరిస్థితులలో రైతులు చాలా ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడతారు. వాటిని ఇతరులకు వచ్చిన వాటిని చూసి రైతులు రోజు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ అసలు ఆడ ఒక జాతర లాగా ఉంటారు రైతులు రోజు నెలల తరబడి. దీన్నంతా తహసీల్దార్ ప్రత్యక్షంగా చూసి కూడా ఈ సమస్య పరిష్కారానికి మార్గం ఏందని కానీ ఈ సమస్యకు ఇది మార్గం ఉంటుంది అనేది కానీ తెలియపరచడం లేదు. కొన్ని గ్రామాలలో అసలు ఇప్పటి వరకు గ్రామాలలో ఆ ఒక్క భూముల పరిస్థితినే పరిశీలన చేయలేదు. ఈ రకమైన పరిస్థితులలో ఇప్పుడు ఈ యొక్క పాలన కొనసాగుతుంది. ఇది ఒక మాయా మాటలతో కేసీఆర్ పాలన కొనసాగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా పోటీపడి ఇవాళ పార్టీల ఏంటంటే దోసుకున్నటువంటి వాళ్ళను పార్టీలలో మార్చుకొని మేమే ప్రత్యామ్నాయం ఏంటంటే ఈ ప్రజలను ఓట్ల ద్వారా కొనుగోలు చేసి గెలిచినటువంటి ఒక మనస్తత్వం కలిగినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇది ప్రజాస్వామ్యం అని చెప్తే ప్రజలు కూడా ఆలోచించాలనేది మేము తెలియపరుస్తాను. వర్షాలు బాగా కురవాలని రేగొండ మండలంలోని పాండవుల గుట్టలో ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రానికి ఈసారి నైరుతి ఋతుపవనాలు చాలా ఆలస్యంగా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే జూలై నెల గడుస్తున్నా వర్షాలు అంతంత మాత్రంగానే కురుస్తున్నాయి. విరివిగా వర్షాలు పడి పంటలు బాగా పండాలని కోరుతూ పాండవుల గుట్టల్లోని కుంతీదేవికి చుట్టుపక్కల గ్రామస్తులు బోనాలు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ ఎదిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపాయే సక్కని మొక్కజొన్న ఎక్కెక్కి ఎడవ పట్టే పాలువసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపాయే నిలువసుకున్న సేను నిల్లాడలేకపాయే వానమ్మ వానమ్మ సారన్న వచ్చిపోవే వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన బిల్లు హైకోర్టు విచారణ చేసింది. వార్డుల విభజన ఇతర పనుల్లో తప్పులు దొర్లాయని హైకోర్టు పేర్కొంది. అయితే 109 రోజులు గడువున ఎన్నికల నిర్వహణకు తొందర ఎందుకని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రముఖ టెలికాం సంస్థలను వెనక్కి నెట్టి అనతి కాలంలోనే మార్కెట్లో రిలయన్స్ దూసుకుపోతుంది. ప్రభుత్వ డేటా ప్రకారం ఇండియా మార్కెట్లో అత్యధిక వినియోగదారులను రిలయన్స్ సంస్థ సొంతం చేసుకుంది. ప్రస్తుత రిలయన్స్ జియో సంస్థ 2వ స్థానంలో ఉండగా భారతీ ఎయిర్టెల్ 3వ స్థానంలో ఉంది. విద్యారంగ సమస్యల్ని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. రేగొండ మండలం లింగాల క్రాస్ వద్ద ఉన్నటువంటి జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు పాఠశాల ముందు ధర్నా చేపట్టారు. కనీస వసతులు లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని,
వెంటనే మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. సొంత భవనాలు వెంటనే ఏర్పాటు చేయాలి. గురుకుల పాఠశాల సొంత భవనాలు వెంటనే ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి ప్రిన్సిపల్ గారిని వెంటనే ఏర్పాటు చేయాలి. సొంత భవనాలు వెంటనే ఏర్పాటు చేయాలి. ఆగస్టు 15 నుంచి పరిపాలన అంటే ఏంటో చూపిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా కొత్త మున్సిపల్ చట్టాలపై అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. అక్రమ కట్టడాలను పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమన్నారు. దేశమే తెలంగాణ వైపు చూసేలా పాలనా సంస్కరణలు తెస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ 5 బిల్లులకు ఆమోదం తెలిపింది. కొత్త మున్సిపాలిటీ బిల్లు, పంచాయతీరాజ్ 2వ సవరణ బిల్లులకు సభ్యులు ఆమోదం తెలిపారు. అదేవిధంగా బోధనా వైద్యుల వయోపరిమితి పెంపు, మున్సిపల్ నిబంధనల సవరణ బిల్లు, రుణ విమోచన కమిషన్ నియామక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క గారు వారిని ఏమన్నా నాకు అర్థమవుతుంది, మళ్ళీ పాత కథనే మొదలుపెట్టారు అధ్యక్ష. మేము బాగా గొప్పగా చేసినాము, అది అట్నే ఉండాలి, ఏం మార్చదని అన్నారు. మరి అది ఎందుకన్నారో తెలియదు. ఎందుకంటే నేను స్పష్టంగా నా ప్రసంగంలో చెప్పిన అధ్యక్ష, సమయానుకూలంగా సమకాలీన పరిస్థితులకు అనుకూలంగా అవసరమైన మార్పులు చేర్పులు చేయకపోతే అది తప్పు అవుతుంది, బ్లండర్ మిస్టేక్ అవుతుంది. భవిష్యత్ తరాలకు కూడా మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. చుట్టూ ఏం జరుగుతున్నదో సమీక్ష చేసి దాన్ని తగు రీతిలో మార్పు అనేది కంటిన్యూగా చేయాలి అధ్యక్ష. కానీ మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైఖరి అది ఎందుకు అర్థమైతలేదు, ఏం కారణం అర్థమైతలేదు. నీటి ప్రాజెక్టులు కడతాం కట్టవద్దు, పవర్ ప్లాంట్లు కడతాం కట్టవద్దు, మిషన్ భగీరథ టేకప్ చేస్తాం చెయ్యవద్దు, మిషన్ కాకతీయ అంటే దాన్ని చెయ్యొద్దు, కళాభారతి కడతాం కట్టద్దు, అసెంబ్లీ కడదాం కట్టద్దు, సెక్రటేరియట్ కడదాం కట్టద్దు, అంతా యథాతథంగా ఉండాలి, మేమేం చేయలేదు మీరు కూడా అట్నే ఉండండి అనే ఆలోచన కనపడతా ఉంటుంది. అధ్యక్ష, ప్రజా పరిపాలనలో మన దేశం అవలంబించేటువంటి విధానంలో ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ మనకు ఉంటారు అధ్యక్ష. సరే, అనేక రకాల ఇతరత్ర కూడా ఉన్నారు, కానీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఈ అధికారులు ఉంటారు. వారు తగిన పద్ధతిలో శిక్షణ మంచి చెడ్డ అంత పొంది ఎక్స్పోజర్ కూడా వాళ్ళకి ఏంటంటే అధ్యక్ష అన్నిట్లలో ప్రవేశపెడతాం. వాళ్ళకు రావడం ఐఏఎస్ అధికారులు వచ్చినా డైరెక్ట్ పోస్ట్ ఏం అధ్యక్ష, వాళ్ళు రెవెన్యూ ఇన్స్పెక్టర్ జాబ్ కూడా చేస్తారు, ఎంఆర్ఓ జాబ్ చేస్తారు. ఆ తర్వాత రకరకాలుగా సబ్ కలెక్టర్లని ఇదని అదని చేసి సెక్రటరీలో పనిచేయించి వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేయించి చేస్తారు. చాలా వరకు కొంత డెలివరీ ఉంటుంది అధ్యక్ష, మామూలు అధికారుల కంటే కూడా కొంచెం ఎక్కువ ఎఫిషియెంట్ డెలివరీ ఉంటుంది అనేది, అవినీతి రహితంగా ఉంటుంది అనేది మనందరికి తెలిసిన విషయం. జిల్లా కలెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ పోస్టు మెయిన్ దేలే అధ్యక్ష. మీరు స్థిరీకరించినటువంటిదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఆ బ్రిటిష్ నుంచి తీసుకొని మీరు స్థిరీకరించిన విధానమే, దాన్ని మేము కూడా ఫాలో చేస్తున్నాం. ఆ కలెక్టర్ డెఫినెట్లీ ఎనీ డే ఒక ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది అధ్యక్ష, ఒక వరదలు వస్తాయి, ఒక అధిక వర్షపాతం అవుతుంది, ఫోన్ లిఫ్ట్ చేసి ఒక సీఎం కానీ తమరు కానీ ఒక మినిస్టర్ కానీ ఎవరికి మాట్లాడతాం అధ్యక్ష? ఫస్ట్ పర్సన్ మీరు రిలే అపాన్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఓన్లీ. కాబట్టి జిల్లా కలెక్టర్ ఏదో పరిపాలనకు అతీతం అన్నట్టు, ఆయన పనికిమాలిన వ్యవస్థ అన్నట్టు అది అట్లా మీరు చిత్రీకరించే ప్రయత్నం చేసిన తప్పండి. ప్రజాప్రతినిధులకు అధికారాలు ఎన్ని ఉండని అన్ని ఉన్నాయి, వాళ్ళ పట్టణానికి ఏం కావాలో వాళ్ళే నిర్ణయిస్తారు. క్రమ పద్ధతిలో నిర్ణయం చేయాలి, ప్రాధాన్యత నిర్ణయించాలి, దాన్ని గైడ్ చేస్తారు జిల్లా కలెక్టర్ గారు. కలెక్టర్ గారు పెత్తనం పెట్టలేదు అక్కడ. కలెక్టర్ ఒకటి అనుకున్న ప్రకారంగా పోకపోతే తప్పు జరిగితే చర్య తీసుకుంటాడు ఒకటి, హిఆర్సి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ టేక్ యాక్షన్. దట్ పవర్ ఈజ్ ఆల్రెడీ దేర్, కొత్తగా పెట్టేది ఏం లేదండి. ఇప్పుడు ఆల్రెడీ ఉంది, ఇప్పుడు తీసుకుంటుంది గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ త్రూ ద కలెక్టర్, ఆటోమేటిక్ ముందు నుంచి ఉన్నటువంటిది, కొత్తగా ఏం లేదు. ఒకటి ఏం చేయొద్దు, మీరు ఏం కట్టద్దు అధ్యక్ష. నీళ్ళ ప్రాజెక్టుల మీద కూడా 200 కేసులు వేస్తారు అధ్యక్ష, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద. అవి వాటిని ఎదుర్కోవడానికి మేము
ఎంత చిత్ర విచిత్రమైన కేసులు వేయిస్తారంటే బాధ కలుగుతుంది. పర్యావరణ అనుమతి లేదు దానికి, యాంగ్జైటీలో పని మొదలుపెట్టాం. సరే పర్యావరణ అనుమతి దాని మీద కేసు వేసారు. పర్యావరణ అనుమతి తెచ్చిన అధ్యక్ష వచ్చింది, అది చాలా కష్టం. ఈ అనుమతి ఇవ్వడం తప్పు అని కేసు పెడతారు అధ్యక్ష. మీ ఉద్దేశం ఏంటంటే నీళ్ళు రావద్దా ప్రజలకు, ప్రాజెక్టు కావద్దా? ఇప్పుడు మీ ప్రకారంగా మున్సిపాలిటీలు గొప్పగా ఉన్నాయా? ఇప్పుడు ప్రజలకు అవినీతి తప్పుతుందా? ఏ విధంగా ఉందండి మున్సిపాలిటీలలో? గ్రీన్ కవర్ బాగా అధ్యక్ష, నేను కూడా 40 సంవత్సరాల నుంచి ఉన్న అధ్యక్ష. 10 సంవత్సరాలు పదవి లేకుండా 40 సంవత్సరాల నుంచి ఏదో పదవులు. నేను అనేక హోదాలలో పనిచేసానండి. నేను ఎమ్మెల్యే పనిచేసిన, రాష్ట్రంలో మంత్రి చేసిన, కేంద్రంలో మంత్రి చేసిన, డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన, ఓ ఉద్యమాన్ని నడిపి ఇవన్నీ చేసినాం. 2 మార్గాల్లో పని జరుగుతుందండి ప్రపంచంలో మాకు కలిగిన అనుభవం ప్రకారం. అయితే భయము లేకపోతే భక్తి. ఓ గుడికి పోయినామనుకోండి, గుడికి ఎవ్వడు కూడా ఎంత దుర్మార్గుడైనా కూడా గుళ్ళకి చెప్పులు వేసుకొని పోవడం అధ్యక్ష. సెల్ఫ్ నియంత్రణ, ఆటోమేటిక్ డిసిప్లిన్ అయిపోతాం. టెంపుల్కి పోయినాం అనగానే ఒక డిసిప్లిన్ వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. చెప్పులు బయట వదిలి పోతాం, భక్తితో పోతాం. లేదు రెగ్యులేషన్ చట్టం ఉంది, భయంతోనే పోతాం. ఈ 2 తప్ప జరగదండి. అయ్యా అవ్వ అంటే జరుగుతలేదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో చాలా చాలా దుర్మార్గంగా మున్సిపాలిటీల పనితీరు ఉన్నది. ప్రజల ఆశలు నెరవేరే పరిస్థితి లేదు. ప్రజలు నరకయాతనకు గురవుతున్నారు. నేను మాట్లాడిన తర్వాత అధ్యక్షుని కొద్దిసేపు ఛాంబర్లో పోయి కూర్చొని చాలామంది శాసనసభ్యులు వచ్చినారు, గౌరవ శాసనసభ్యులు అనేక పిటిషన్లు తీసుకొని వచ్చినారు. బయట నుంచి కూడా చాలా ఫోన్లు వచ్చి మంచిగా ఉందండి పాలసీ గోయాడని చెప్తున్నారు. అనేక మంది మేధావులు కూడా ఫోన్ చేసినారు. మేము అనుకున్న ప్రకారమే మీరుగా పాడిందే వాడరా పాచిమాల దాతరు అన్నట్టుగా ఏది వద్దు, ఏం చేయొద్దు, కలెక్టర్ అధికారం పెంచొద్దు. మరి ఎట్లా జరగాలంటే ఉన్నట్టు ఉండన్నా, ఈ లంచాలు కొనసాగన్నా, ఇదే హరాస్మెంట్ కొనసాగన్నా, లేఅవుట్లు మున్సిపాలిటీలకు ఇవ్వాలి, అక్రమాలను జరగన్నా, ఏం అన్యాయం అండి ఇది? ఒక ప్రోగ్రెసివ్గా బ్రహ్మాండంగా ముందుకు పోదామంటే దానికి కూడా ఒక వ్యతిరేకంగా మాట్లాడమే మా విధి అనే భావన మంచిది కాదండి. నా అడ్వైజ్ నేను చెప్తా ఉన్నా. మీరు నిర్వచించుకోవాలి, దేన్ని వ్యతిరేకించాలా, దేన్ని సపోర్ట్ చేయాలని కూడా కొంచెం నిర్వచనం జరగాలి. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.